ధన్యవాదములు. కాటమరాజు ఆవుల మేపు అను ఈ సీడీ నిర్మించడంలో మాకు సహకారాన్ని అందించిన శ్రీ అడకా తిరుపాల్ గారికి, బోయిన సుబ్బారావు గారికి, కొండెద్దు ఆంజనేయులు గారికి, మేకల వెంకటేశ్వర గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. మహాశైలకు నమస్కారం. విశిష్టమైన యాదవ చరిత్ర కనుమరుగవుతున్న నేటి తరుణంలో యాదవ చరిత్ర పరిపూర్ణముగా తెలిసిన భిక్షాలు గారి బృందముచే యాదవరాజుల్లో ప్రముఖుడైన శ్రీ కాటమరాజు ఆవుల మేపుట అను ఒక కథాభాగమును మీ ముందుంచుటయే మా ఈ ప్రయత్నము. యాదవులు నిన్నుగులు గణనాయుగం యలమంచి గంగయందురు గణనాయుగం హరహర మహదేవ గణనాయుగం హరుని కుమారుడవే గణనాయుగం కాటమరాజు అనగా ఒలురాజునకు 5 కుమారులు. సింహాద్రిరాజు, పెద్దురాజు, నలనూక, ఆవలపోలు రాజు అనేటువంటి 5లో 2వ కుమారుడు ఉన్నాడే పెద్దురాజు. ఆ పెద్దురాజు కుమారుడు కాటమరాజు కుదిరితే ఆరామడ. చెదిరితే 12ఆమడ. ఇరుబడి వేస్తే 24ఆమడ గోగణాన్ని తరలించుకొని అయ్యా శ్రీశైల ప్రదేశములకు దేనిమల తరలించుకుని వచ్చాడట పంపాది నుంచి. అయ్యా కాటమరాజు ఆ శ్రీశైల ప్రదేశములకు ప్రవేశించి లింగములకు వస్త్రదానమును చేసి వాళ్ళకు గంటల శంకులు ఇప్పించి ఆ మహాత్ముడు మల్లికార్జునుని సేవిస్తూ ఆ దీన్మలను గోపాలకుల చేత మేపిస్తున్నాడని అయ్యా ప్రదేశముల యందు. ఆ మహానుభావుడు ఉన్నాడే ఆ యొక్క ప్రాంతాల లోపల దినములు ఎట్లా మేపుతున్నాడో చూడండి. ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మన చొప్పున ఏడాది మేపిన ఏమి దొరకదా ఈ విధంగా దినములు మేపుతున్నారండి ఆ మన ప్రాంతం లోపల. ఈ విధంగా మేపేటువంటి సమయము లోపల ఎవరు చూచారండి? బ్రహ్మాత్మ భూతురు జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అనేటువంటి యొక్క బ్రహ్మదేవుడు చూచి ఆ బ్రహ్మదేవుడు కాటమరాజు యొక్క దీనులను చూచి ఆయన సంతోషమును చూసి అత్యానంద భరితుడై ఆ బ్రహ్మనుకుంటారట. 7 తరాల నాటి పగలు ఉన్నాయి. 3 తరాల నాటి పగలు ఇతనికి మొలక నాటనున్నాయి. ఇతడు ఇక్కడే ఈ ప్రదేశంలోని ఆవుల మేపుతూ ఉంటే ఆ యుద్ధం ఇతనికి రానేరదు. కాబట్టి ఇతడు కులముద్ధరించి పుట్టినటువంటి వాడు కనుక ఇతడు ఈ ప్రాంతము నుంచి ఈ దినముల తరలించుకొని కాకనాడు ప్రదేశములకు వెళ్ళిపోయేటువంటి మార్గమును ఆలోచించాలి కదా అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అట్లా తన ఆత్మ లోపల దలంచి అయ్యా విష్ణునారాయణ వైకుంఠో విష్ణురస్రవ అయినటువంటి యొక్క విష్ణుమూర్తిని పిలిచాడు. తరువాత శంభురీష పశుపతి శివశూలి మహేశ్వర అనేటువంటి యొక్క శంకరుని పిలిచి బ్రహ్మదేవుడు అంటారట, ఏమయ్యా ఓ విష్ణువు ఓ ఈశ్వర, ఈ కాటమరాజు ఈ ప్రాంతంలోనే ఉండినట్లయితే ఈయన యుద్ధము చేయటానికి వీలుండదు.
ఇలా యుద్ధవతి నాడు పుట్టినటువంటి వాడు కనుక ఈ ప్రాంతంలో దీనివల్ల ఉండకుండా అనగా ఈ ప్రాంతంలో ఇతరులు లేకుండా చేయాలంటే ఏం చేద్దామని చెప్పి ఆలోచించారు దేవతలు. అయ్యా వీళ్ళని వెళ్ళిపోమనటానికి లేదు మరి మనమా తోలడం లేదు ఈ మనం ఏమి చేయని అవసరం అలా వర్షము కురిపించకుండా ఉండినట్లయితే ఈ మానవ ప్రాంతంలో యావలకు తగినంత మేత తగినన్ని నీళ్లు లేకుండా చేసినట్లయితే మనం చెప్పేది ఉంది ఆయన పర్వతాలు దిగి వెళ్ళిపోతాడయ్యా అన్నాడు. ఆ మాట విని ఆ దేవతలు నవగ్రహాన్ని ఒక గ్రతులు గమ్మన్నారండి. అనగా వర్షము లేకుండా చేయమన్నారు. ఎప్పుడైతే వర్షము లేకుండా పోయిందో త్రాగడానికి నీళ్లు లేక మెయ్యడానికి మేతలు లేక అయ్యో ఆవల ఘోరము ఆకాశమధ్యను సురుభుల గోల నేడు సురులెల్ల వినిరే. ఈ త్రాగటానికి నీళ్లు వేయటానికి మేతలు లేక గోవులు తూలాడి గోవులు పతనమై మరణిస్తున్న మాల ప్రాంతం లోపల చూసావా ఎక్కడ చూసినా గాని ఆవుల యొక్క ఎముకలే ఎక్కడ చూసినా గాని ఆవుల యొక్క కళయభరములే ఆ వనములు తిరిగేటువంటి పక్షులు ఉన్నవే ఆ మాంసమును ఆవుల యొక్క మాంసమును భక్షించి పక్షులు మారీకలు పెట్టిన ఎట్ల మృగములు బలసిన ఎట్ల నక్కలు తోడేళ్ళు నయవప్పగాను ఈ విధంగా సమయము లోపల రాజు తమ్ముడు ఎర్రయ్య వచ్చి చేరు వచ్చి అన్నకునేడు చేతులు మగలించి దాయా వచ్చి అన్నకునేడు దండము నరించి మణికట్ల హస్తములతో మనవిగా నిలబడి అన్నయ్య ఆవుల ఘోరం చూసి 12 కార్తెలు వరిసినవి చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పురుషాడ మొదలగు ఈ యొక్క కార్తెలన్నీ మొత్తం కూడా వరిసి త్రాగటానికి నీళ్లు మేయటానికి మేతలు లేక చివరికి పాతాళ గంగలో నీళ్లు కూడా జుంటితే నదైపోయి అందుచేత దీని వల్ల పతనమైపోతుంది. మారు మారు మరుసుకోని మంటలయ్యమండే తనకు తాను వరుసుకోని తరువులు ఏ పాకు మంటలు ఎవరు ఎట్ల మీదకు వచ్చాను దమ్మి పండు తినేది మనం దగులు కొనయుండే ఈ విధంగా దీని వల్ల నాశనం అయిపోతున్నాయి అనయ్య అని అనగానే కాటమరాజు అప్పుడు ఆ మహాత్ముడు శ్రీశైల మల్లికార్జున సముఖమున నుండి ఆ ఆవల మన్నటువంటి చోటుకు వచ్చే వరకు అఘోరంగా దీని వల్ల చెట్ల నీడన ఆ వృక్షముల ఆకులు కూడా రాలిపోయి ఎండిపోయినటువంటి చెట్ల నీడని లుంబడలేక అఘోరంగా కొన్ని పొయ్యి పొంగ ఉన్నాయి కూడా విలపిస్తున్నవి. అలాంటి సమయంలో ఆవల ఘోరం కాటమరాజు చూసి పద్మరాఘవ, చూశావా గోవుల అవస్థలను? త్రాగడానికి నీరు లేదు, వేయడానికి మేత లేదు. గోవులను చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతున్నది మిత్రమా. అవును కాటమ్మ భూపాల, వరుణుడు కరుణ లేనివాడయ్యాడు. వర్షపు కర్తెలన్నీ మన పైన పగబట్టినట్లున్నవి. ఆవుల కళేబరములు ఎద్దుల ఎముకలు చూస్తుంటే ప్రాణములు పోవుచున్నవి. ఏమి చేయాలి మిత్రమా? మిత్రమా, గోవులపై నీకున్న ప్రేమ ఎట్టిదో నాకు తెలియదా? అయినా మనం ఇప్పుడు చేయనది ఏమున్నది? అంతా ఆ దైవమే చూసుకుంటాడు. దైవం నీకు తెలుసు, నా ఆరాధ్య దైవం శంకరుడని. నిత్యం ఆ పరమేశ్వరుని ధ్యానించనిదే ఏ పని తలపెట్టను కదా. అయినా ఈ దుస్థితి చూడు, గోవులు గోగు పొలల్లా ఎండిపోవుచున్నవి, ఎద్దులు ఎండుటాకుల్లా రాలిపోవుచున్నవి. లేగలు లేని మందను చూసి మనసు చెలించుచున్నది. బాధపడకు కాటమరాజా, బాధపడకు. బాధపడకేమున్నది? రేపు నా పినతల్లికి, అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఏమని సమాధానం చెప్పాలి? సాటి రాజులు ప్రజలు వెలమదొరను మంత్రిగా చేసుకొని కాటమరాజు గో సంపదను నాశనం చేసుకున్నాడనుచు నిందించిన ఎడల నేనేమి చేయాలి? కాటమరాజా. అవును పద్మరాఘవ, అందరూ రాజులు పాలను దోషులలో పోసుకొని ప్రమాణం చేస్తే మనం ఒకరి రక్తం ఒకరం దోషులలో పోసుకొని ప్రమాణం చేసుకున్నాం.
ఇప్పటి వరకు నిన్ను నన్ను ఏ శక్తి విడదీయలేదు. కానీ నేడు మన స్నేహానికి కళంకమొచ్చునేమోనని భయముగానున్నది మిత్రమా. ఈ విధంగా నన్ను మా వాళ్ళందరూ అనేక రకాలుగా దూషిస్తారేమోనని ఆ కాటమరాజు విలపిస్తున్నారట. ఓ కోటి కంపెనీలంతా గోవులు కూలినని నేను ఘోషింతునేమో. చరవా అయ్యయ్యో సగల యాదవులల్ల సంతోషమును లేక రాజులు పోట్లు పడి రథములు వరిగి బాలరాజులు పోట్లు పడి బంగారాలు కొల్లబోయనని కడుపులో దూడవు నేడు కాకనవుడిగా నర్రావులు ఎత్తుబడి నేడు నడవలేవాయము. ఏలాగు ధరయింతునని ఎలుగెత్తి ఏలాగు ధరయింతునని ఏడు ఎలుగెత్తి ఏడ్చను. ఆ విధంగా కాటమరాజు ఏడుస్తుంటే పోయి దీనులు బోంగ ఉన్న దీనులు కాటమరాజు ఎదురుగా వచ్చి ఆ దీనులు కూడా ఆకాశం వంక చూచి ఏడుస్తున్నాయట. ఈ దీనులు ఈ విధంగా ఘోషిస్తుండే వరకే ఎవరు చూచారండి? వర్షం లేకుండా దీనుల మొత్తాన్ని పతనం తీయటానికి చూసినటువంటి ఆ దేవతలే మరలా ఆ దేవతలే మరలా గ్రహించారు. హరిహరులారా, కాటమరాజు ఉత్తరాది ప్రాంతము నుండి దక్షిణాది ప్రాంతము వెళ్ళడానికి మనం వర్షం లేకుండా చేశాం. అవును బ్రహ్మదేవ, ఆ కారణంగా కాటమరాజు యొక్క ఎన్నో గోవులు త్రాగడానికి నీళ్లు, మేయటానికి మేత లేక మరణించి కూడా ఉన్నవి. అయినను ఆ గోవుల పరిస్థితి చూచి కాటమరాజు దుఃఖిస్తున్నాడే కాని ఆ శ్రీశైల ప్రాంతమును వదిలి వెళ్ళుటట్లు కనిపించుటలేదు. ఏది ఏమైనా గోహత్యా పాతకం మనదే కదా. నిజమే శంకర. అయినా అతని పశువులను రక్షించేది, పగలను తీర్చేది కూడా మనమే కదా. అవునవును, అటులైన బ్రహ్మదేవ, మనమిప్పుడు మరలా ఏమి చేయవలను? మనమే స్వయంగా ఒక వ్యాపారస్తుల్లాగా కాటమరాజు మందల వద్దకు వెళ్ళి వారు దక్షిణ ప్రాంతమైన నెల్లూరు వైపునకు వెళ్ళినట్లు చేయడం. శంకరయ్య, చూసావా ఆ ఆలమందను? చూస్తూనే ఉన్నా. పాలిపోయిన మొహాలు, ఎండిన డొక్కలు దరిద్రంగా ఉన్నాయి. వీళ్ళెవరో గోవులను మేపుట చేతగాని వెధవల్లా ఉన్నారు. అంతే అయ్యుంటుంది. అదే యాదవ రాజులైతే ఇలా చేస్తారా?
గో సంరక్షణలో వారికి పెట్టింది పేరు కదా. ఇంతకీ ఇవి యాదవరాజులు కాదంటావా? లేదు లేదు, అయినా ఎవరైనా గోవులను మేత నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాలలో మేపుకుంటారు గాని ఇలా ఎండిన బీళ్లు నీళ్లు లేని ప్రాంతాల్లో మేపుకుంటారా? అయినా మనకెందుకు ఈ గోల, అసలే పొద్దుపోతున్నది. మనం చాలా దూరం వెళ్ళాలి. పదండి వెళదాం. పదండి. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుండి వచ్చారు? మనల్ని ఎందుకిలా దూషిస్తున్నారు? అయినా వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆశ్చర్యంగా ఉన్నదే. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి కాటమరాజు అన్నయ్యకు తెలియపరచాలి. కానీ మిత్రమా, ఎత్తు ఎలా వెయ్యాలబ్బా? ఆహా, ఏమి చిత్రత! ఇప్పుడు ఆడండి, చూద్దాం. ఆట కట్టించారుగా ప్రభు. మరి యొక్క ఆట ఆడదామా మిత్రమా? ఆడి ఓడే ఓపిక నీకున్నా నాకేమి మిత్రమా, కానిము. అన్నగారికి ప్రణామములు. సోదరా ఎర్రయ్య, ఏమిటి? ఏదైనా విశేషమా? అన్నయ్య, ఏమీ లేదు గాని ఎవరో బాటసారులైన గౌరీలు మన గోవులను చూసి నానా దుర్భాషలాడుతూ పరిహాసంలాడినారు. యాదవరాజుల ప్రతిష్టకే భంగం కలిగించే రీతి దూషించారు. అటులనా? అయినా వారి మాటలలో తప్పేమున్నది? మన గోసంపద పరిస్థితి కూడా అటులనే ఉన్నది కదా. వారింతకీ ఎచ్చట ఉన్నారు? బాటసారులు కదా, సాగి వెడలినారు. సాయం సంధ్య వేళ ఈ కారడవిలో ఎంత దూరం వెళతారు? నీవు త్వరగా వెళ్ళి ఆ బాటసారులను తోడుకొని వచ్చి మన గుడారాలలో బస చేయించి అతిథి సత్కారములు చేసి రేపు ఉదయం వేళ పంపము. అటులనే అన్నగారు. అప్పుడు ఆ ఎరనయ్య ఆ పొయ్యట్టుండి యొక్క గౌరీలు ఎమ్మడబడి ఆ గౌరీలను పిలుస్తున్నాడట. ఎవరయ్యా నువ్వు? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? అయ్యా, నా పేరు పెయ్యల ఎర్రయ్య. నేను కాటమరాజు రెండో పిన తండ్రి అయిన నలనూక రాజు కుమారుడను. అయితే మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? మాతో పనేంటి? అయ్యా, పొద్దుపోయే వేలైంది. ఈ ఘోరారణ్యంన ప్రయాణం తగదు. అందుకే ఈ రాత్రి మా వద్ద బస చేసి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. బాగున్నది. మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. నిన్ను నమ్మి ఎలా రాగలము? అవునవును, ఈ కారడవిలో మిమ్మల్ని నమ్మి మేమెట్లా వస్తాము? అసలే మేం వ్యాపారస్తులం. పైగా మా వద్ద ధనం పుష్కలంగా ఉంది. మీరు దోచుకున్నచో మాకు దిక్కెవరు? అయ్యా, నా మాటలు నమ్మండి. దయచేసి రండి. మిమ్మల్ని పిలిపించి అతిథి సత్కారములు చేయమన్నాడు మా అన్నయ్య. ఏది ఏమైనా మీ ఆతిథ్యమును మేము స్వీకరించలేము. పొద్దుగుక్తుంది, పెందలాడే ఏదో ఒక ఊరు చేరాలి. ఆ మాట విని, అయ్యా తెల్లవారు నడిచినా కానీ ఒక ఊరు దొరకదు ఈ అరణ్యంలో మీకు. ఇది శ్రీశైల ప్రదేశము. ఈ ప్రాంతం నుంచి అవతల ఊరు దొరకాలంటే ఎంత బాట నడిస్తే మీరు పోతారు. తెల్లవారు నడిచినా కానీ ఊరు దొరకదు. పులులు, సింహములు, భల్లూకములు మొదలుగు మహాఘోర మృగములు ఈ అరణ్యములో పాపం చచ్చిపోతారయ్యా. కాబట్టి మా మందులో పడుకొని తెల్లారు ప్రొద్దున్నే వెళ్ళండి అయ్యా అన్నాడు ఎర్రయ్య. ఆ మాట విని, మేము రామయ్యా, ఏ దావుకు మేము వెళ్ళాలి కానీ మేము మాత్రం వెనక్కి తిరిగి రామన్నారు. అట్టా కాదయ్యా, ఇదిగో రాకపోయినట్లయితే మా బందలో ఉన్నదే విష్ణు స్వరూపమైనటువంటి యొక్క బొల్లావు. ఆ బొల్లావు ఆన అని బొల్లావు పాదమానని చెప్పి ఒక గీటు గీశారు వాళ్ళు బొల్లే ముందుగా. అందులో విష్ణు ఉన్నాడు కాబట్టి బొల్లావే విష్ణు, విష్ణువే బొల్లావు గనుక మీ బొల్లావు మీకు ఎక్కువ అయితే మాకే ఎక్కువ అని చెప్పి దాచాడు ఆయన. ఎవడు? విష్ణు దాచాడు. అయ్యా, ఆయన మీరు దాటినారే బసవదేవుడితో సమానం. బసవదేవుడు చంపిన పాము సిద్ధిస్తుందని చెప్పి
ఒక గీటు గీశాడు. అది ఈశ్వరుడు చూశాడు. ఈశ్వరుడికి బసవదేవుడు ఎందుకు ఇస్తాడు? ఈశ్వరుడు దాటి అవతలకు పోయాడు. వెళ్ళాడు. అవునా? చల్లవారు పొల్ల ఎద్దుతో సమానమని ఒక గీటు గీశాడు. మీకు మీ ఎద్దు గొప్ప మాకే యుద్ధని బ్రహ్మదేవుడు పడిమారి చల్లవారు పొల ఎద్దై పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ గీటును దాటి ముగ్గురు అవతలకు పోయారు. అప్పుడు ఈయనకు కోపం వచ్చి ఏమయ్యా తన చేతున్నటువంటి ఆయుధములు తీసుకొని మీరు వెళ్ళినట్లయితే నా శిరస్సును ఖండించి మీ పాదముల ముందు పెడతానన్నాడు. వరీయుడు అన్నమాట తప్పనటువంటి వాడు ఎవడో అన్నయ్య రమ్మన్నట్టుంది. ఇడు ఈ విధంగా చివరికి శిరస్సులని కాడు పెడతాడు. ఈ పాతకం మనకెందుకని చెప్పి ఆ దేవతలు సరే పాయా అని ఏది ఎర్రయ్య మట్టి ఎరికి తిరిగి వస్తున్నారండి. తీసుకువచ్చి ఆ గుడహారు లోపల వీళ్ళని కూర్చుండబెట్టి అయ్యా ఆవు కరచేతి గుంటుడు చొప్పున పాలు పిండారు. అయ్యా ఆవు కరచేతి గుంటుడు చొప్పున పాలు పిండితే 6 కాగుల పాలైనవి. 6 కాగులని 3 కాగులుగా దిగ్గాసి ఒక కాగు బొల్లావు శంకు చక్రములు ఆ కోళ్ళకు పోయించాడు. రెండవ కాగు అన్నదే వీరనాయుడు జాగిలములకు పోశారు. మూడవ కాగుతోటి వీళ్ళకి తగినటువంటి చక్కని ఆ వంట చేస్తున్నారండి. ఆ విందు గావిస్తున్నారు. అయ్యా భారత పిండి వంటలో పాలతో పిండి వంటలు పప్పు కడయము ఆ మిగడతో పిండి వంటలు మీరు ఆపకూరలు మళ్ళా ఆమెన మంచి మోరుండలల్లా బెల్లము చక్కెర నేడు శనగ బేడలు సారపప్పు జుంటితే సరుగున తెచ్చి అయ్యా బెల్లము నేతులు రేడు పేరిన నేతులు ఈ విధంగా చక్కని పదార్థమును చేసి జంబూ నేరేడు విసన్ను చేసి ఆ దేవతలకు బంగారు చెంబుతో జారి చెంబుతో నీళ్ళిచ్చి అన్నమును పెట్టారండి. ఆ భోజనము తిని దేవతలు మహా సంతోషించారు. అయ్యయ్యో ఆనాడు అంబోధి బిడమలో అంబరుషుండు గొల్ల అయి పుట్టిన నాడు ఆనాడు అమృతమును పోసాడు దేవతలకు. అట్లాగనే ఈనాడు అమృతముతో సమానముగా అన్నము పెట్టారు వీళ్ళు అని మా బడిలకి తెచ్చినటువంటి వాడు ఇతడు బడుగుల రాజుని పేరు పెట్టాడు అని బిరుదు వహించి కాటమరాజుకి ఆ దేవతలు అంటారట అన్నదాత సుఖీభవ. ఎర్రయ్య పంచభక్ష పరిమాణంతో కమ్మటి భోజనం పెట్టించారు. ఏమో అనుకున్నాం కానీ భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎర్రయ్య అమృతం లాంటి భోజనాలతో ఆతిథ్యమిచ్చావు. మీ రుణం ఎలా తీర్చుకోండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నది మా అన్నగారు నేర్పిన సూక్తి. దాన్నే మేము అనుసరించాము. మంచిది నాయన, మాకు ఆతిథ్యం ఇచ్చావు కనుక నీకొక్క సలహా ఇస్తున్నాము. పచ్చిక నీళ్లు లేని ఈ ప్రాంతంలో గోవులు మేపుట సరికాదు. దక్షిణ దేశం నందలి అనేక ప్రాంతములు వర్షములతో పచ్చిక బయళ్లతో కళకళలాడుచున్నవి. అవునవును, నేను చూసుంటిని. ఆ ప్రాంతమున పిల్లి పిసిర అనపగడ్డి ఏపుగానున్నవి. అవును ఎర్రయ్య, దేశాటన చేసే వ్యాపారులం కనుక ఎరుగుదుము. ఆ ప్రాంతములలో చేదు బాధ రోకలి బండగడ్డి కూడా ఉన్నది. కావున మీరు మా మాటలు విని మీరు గోవులను దక్షిణ దేశంకు తోలుకొని వెళ్ళిన స్వామి కార్యము స్వకార్యము నెరవేరును. వెళ్ళొస్తాం నాయన. మాటకి సంతోషించి తెల్లవారు ప్రొద్దున్నే కాటమరాజు దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆ వ్యాపారస్తులు తీసుకువచ్చి మరి అన్నం పెట్టి ఈ రాత్రి మేము ఉంచుకుని తెల్లారు ప్రొద్దున్నే పంపే టైంలో ఎక్కడి నుంచి ఇటు పాకనాడు అనగా నెల్లూరు వెళ్ళినట్లయితే నెలకు 3 వర్షాలు ఉన్నాయని ఆ భూమి తగినటువంటి ఆవలకి
ఈవిడని వాళ్ళు రకరకాలుగా చెప్పారయ్యా, ఇది సంగతిని చెప్పారు. సరే ఆ విధంగానే నుంచి నెల్లూరు వెళ్ళిపోదాము అని చెప్పి తన పినతల్లినటువంటి శ్రీదేవి ఉన్నదే దొనకొండ, ఆ దొనకొండకి వెళ్ళి అక్కడ పెద్దలందరూ కలుసుకొని తమ్ముడు ఐతమరాజుతో మాట్లాడి తర్వాత నెల్లూరు వెళ్ళిపోదామని ఆ కాటమరాజు మలల ప్రాంతం ఉన్నటువంటి ఆవలను దించాడండి. ఎడు దించుతున్నాడు? పర్వతము నుంచి తిరుపతి నడిచే బాటల వెంట ఆ ప్రాంతం ఉన్న దీనివల్ల తరలించుకుని వెళ్ళిపోతున్నాడు ఆ కిందికి దిగి. ఆ విధంగా దీనివలను ఆ మలలో దింపుకుంటూ పర్వత పంక్తులు మొత్తం దింపుకుంటూ ఎక్కడికి వచ్చాడయ్యా? చిలక చల్లపాయో మల్లెల గుండాలు మహనంది మలలో ముర్రి చెరువు దద్దనాల మోపు సేవించో బొమ్మిరెడ్డి చెరువు నేడు బలిగల చెరువు బాగొప్ప నేడు బ్రహ్మ గుళ్ళేశ్వరమ్మో ఆహాహా ఇట్టి ప్రాంతములనే దాటి అంబెట్ల బలదాపుగా ఆవులు చేరా. ఆ అంబెట్ల బలదాపుగా ఆవులు చేరి భువనేశ్వరుడు అనేటువంటి యొక్క క్రవనబడి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతున్న సమయంలో అయ్యా ఎక్కడి నుంచో రామశిలకలు వచ్చి ఆ బాట ఏమిటి ఎండిపోయినటువంటి చెట్ల మీద చెట్ల మీద చిలకలు గుంపులుగా వచ్చి రాలినవి. చెట్ల మీద ఎప్పుడైతే రాలినయో ఈ కామతి అనుకున్నాయట, ఆహా భగవంతా ఎన్నాళ్ళకి ఈ వృక్షములు చిగిరించినయి అని ఆశపడి వెళ్ళేటప్పుడు కొన్ని దేవలు ఉన్నాయే ఆవాల క్రింద పడి లేగలు, అట్లా కొన్ని దీర్ఘలు నాశనం అయిపోయినాయట ఆ ప్రాంతం లోపల. ఆహా ఆ పతనమైనటువంటి యొక్క దీనిమలని చూచి కాటమరాజు దుఃఖించి ఈవిడు చేరే కోపులు లేదే అని చెప్పి వాటికి అక్కడ సమాధులు చేయించాడు. ఎట్లా చేయించాడండి అయ్యా? ఆ గోవులకు అక్కడ సమాధులు తీసి వాటిని సరైనటువంటి యొక్క విధానములో గుండాలు గావించి ఆ గుండాల లోపల కళయభ్రమలు వేయించి భస్మము చేసి దినములు తరలించుకొని ఎక్కడికి వచ్చాడండి? కర్ణోతలపాయ. కర్ణోతలపాయ దగ్గరకు క్రమముగా చేరో ఏను తలపాయో రాజు ఏం చేసినాడో గోబాగుండము వాగులేడు గుబులుగా చేరి ఆ గోపుగుండము వాగు దరి చేరి ఉన్నాడు. ఆ విశాలమైనటువంటి ప్రదేశము లోపల దీర్మలను ఆ రాత్రి గడిపి తెల్లవారు వృద్ధుల్ని తోలుదామంటే ఆ దీర్మలు కదలటం లేదండి. ఆ దీర్మలు తొడగాళ్ళు పడి కదలటముల భగవంతా ఇక ఏం అక్కడ పోయినది. ఈ దీర్మలు కూడా దొనకొండకు చేరే విధానం లేనట్లుగా ఉంది కదా అని చెప్పి ఆ దీర్మలను చూసి కాటమరాజు దశపడి అనేక విధంగా నీవు అసలు ఉన్నట్ట లేనట్ట? ఈ విధంగా ప్రాణత్యాగం
యాగము చేద్దామని ఎప్పుడైతే వృక్షస్థలమును వడ్డాడో ఆ పరమేశ్వరుడు ఈయన విసరివేసినటువంటి ఆయుధాన్ని చేత పట్టుకుని ఆ పైనుండి అంటున్నారట, ఓహో కాటమరాజా, రాజులు చూసితిని గాని పశువులు కనుక ప్రాణము వదిలి ఆ విధంగా వదలడానికి సిద్ధపడినటువంటి వాడు నీవు తప్ప నేను ఎవరిని చూడలేదు అని ఆ యొక్క కాటమరాజుతో ఈశ్వరుడు ఏమని పలుకుతున్నాడో, నీలాంటి ఘనుడు ఇలాలోనే ఎవ్వడు లేడు, ఆగు ఆగు కాటమరాజని ఆపద ఏమి వేసును చూసి రాదు పకపక నవి. ఏమయ్యా భగవంతా, ఎన్నిసార్లు మలం లోపల నువ్వు ప్రార్థన చేయలేదా? పుట్టిన నాట నుండి ఇప్పటి వరదాకా నిన్నే కాని అన్యా దైవతము దేవులకు నేను అస్తమనెత్తి మొక్కలేదు. మొక్కినందుకు నాకు ఈ విధంగా చివరికి తగినటువంటి ప్రాయశ్చిత్తము చేశావు. ప్రాణత్యాగము చేసే సమయములో ఇప్పుడు నాకు కనపడుతున్నావా శంకరా? సరే, ఏది ఏమో జరిగిపోయిందేమో జరిగిపోయింది, పోయిన దీనములేమో పోయినవి, ఈ దీనములు కూడా బ్రతికేటువంటి విధానములు లేవు. బ్రతకాలంటే పురుషుడు జలము ఇచ్చినట్లయితే ఈ జన్మ త్రాగి కొంచెం ప్రాణం నిలబెట్టుకుని నా పట్టణానికి నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆకాశము నుంచి క్రిందికి దిగి వచ్చి కాటమరాజు ఎదటనే, అయ్యా తన యొక్క కనకశూలము చేత భూమి మీద ఒక్క గుద్దు గుద్ది ఎప్పుడైతే శూలముతో గుద్దాడో ఏనుగంత పెద్దడు ఎగిరి ఆ ఏనుగంత పెద్దలో ఉండి ఒక విధమైనటువంటి యొక్క జలాశయం ఏర్పడి ఆ జలాశయములో గుండా గుబగుబానేడు గుబ్బటీని ఆ గుండము నిండినది. గుండము నిండి ఆ నీళ్లు పొరని ఆ వాగు నుండి పారడం మొదలుపెట్టాయండి. ఆ స్థలము లోపల కాటమరాజు ఆలోచించి, ఇది ఎప్పటికైనా పేరు శ్రేష్ఠాయిగా ఉండాలని చెప్పి రాళ్ళను చెక్కేటువంటి సులుపులను వినిపించి ఈ కథ నాది చిరస్థాయిగా ఉండవని చెప్పి గురువుగా ఆ గుండమునకు ఎదురుగా తన రూపాన్ని చెక్కించుకున్నాడు. తన రూపమును చెక్కించుకొని అష్టము ఎక్కి రాజు ఆర్భాటములు చేసిన విధమున అక్కడ తన రూపం తను ఎట్లయితే ఉన్నాడో అదే రూపముతో ప్రతి శిల్పమును చేయించి ఆనాడు తన తండ్రి ఆ యుద్ధము చేసినటువంటి విధానమును గుర్తుకు వచ్చి ఆ యుద్ధము చేసినటువంటి విధానమును తలపోసి నా యొక్క రూపం ఉన్న కాడు నా తల్లిదండ్రి యొక్క రూపం ఉండాలని తన తల్లి రూపమును తన తండ్రి రూపమును రెండు శిల్పములను అక్కడ చెక్కించారు. గోపగుండము తీర్థమని దానికి పేరు పెట్టి అచ్చోట పొంగళ్ళు ఆ రాత్రి చేసి విధంగా అక్కడ లింగాకారం కూడా ఏర్పాటు చేసి ఆ రాత్రి ఉండి ఆ మరునాడు దీనమును మరలా తరలించాడు కాటమరాజు. అక్కడ నుంచి మార్కాపురము చేరి మదన వల్లభుండు మార్కాపురి చెన్నరాయుని మరి వేగ ప్రార్థించి అయ్యా ఆ రకంగా రోజుకి దీని తరలించుకుంటూ ఎక్కడికి వచ్చాడండి? దొనకొండకు పరమడ భాగరములో కుబేరుని చింత ఆ కుబేరుని చింత కాడకు వచ్చి ఎక్కినా ఎన్నో రోజుల కింద పోయినటువంటి ఆవుల్ని పట్టణానికి తీసుకోవడం మంచిది కాదని ఆ కుబేరుని చింతకాడకు వచ్చి కాడ గుడాహాలు ఎత్తుతున్నాడట కాటమరాజు. అయ్యా మందను నిలిపి క్షత్రియ నాయకులు పిలిపించి దాన్ని వాయించేటువంటి వాళ్ళ చేత ఆ రణభేగిని మ్రోగించారు.
ఎప్పుడైతే రణభేరి మోగిందో మనకొండ పట్టమును పౌలరాజు కుమారుడు ఐతమరాజు 12 ఘటాయేనుగుల ఒక్కరే పెడచాద చుట్టి పడవేయగలవాడు అటువంటి కరియావల రాజు 3వ కుమారుడు ముమ్మయ్య పోచయ్య పల్లికొండ దొనకొండ ప్రజలు తదితర జనాంగం మొత్తం ఆ రణభేరిని విన్నారు. రణభేరిని మోతని అయ్యయ్యో ఇంతకాలమాయి నిధిగాలమాయను ఈనాడైన ఒక రాజు వచ్చి మన పట్నం ముందర మన పట్నం ముందు రణభేరి వాయించంగా లేదు ఎవడో భగవాడు రాజు వచ్చి రణభేరి వాయించాడు. కాబట్టి మనమందరం సిద్ధం కావాలని అయ్యా సాటి పెంచారు దొనకొండ పట్నం లోపల మగతా పువ్వుల వారు అచ్యుతుని వారా గోపి దేశి వారో కన్నో కొత్తది వారో దేవో గోపి దేశి వార కొత్తది వార మెరుగు గోడవార మేఖలవార జట్టా పోయిన వారో అయ్య జడదారు వారో దేవో ఆవు పువ్వుల వారు అరకను వారం అంగారేఖల వారు అడపాల వారం అదురు ప్రయాణమాయను రారయ్య వీరు. ఈ విధంగా యాదవుల పేరు ఎత్తి సాటింపు చేస్తున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆయుధ బుచ్చితులు లేచి ఈ రణభేరి మూతకి సావిట్ల గుర్రాలు జల్లు జల్లును బెదురుతున్నవి. కొండలవని ఏనుగులు తొండములు ఎత్తి గొలుసులు దింపుకొని దొనకొండ పట్టణంలో బజార్లో ఉండి పడ్డ రణభేరి మూతకి అవి యుద్ధం చేసేటువంటి కనుక వాటికి గుర్తు గనుక రణభేరి మోతనంగానే అశ్వముల బారులు తీరి డొంకల ఎందు డొల్లాడు జింకల చయంబుల వలె అశ్వముల సకలింపు చికులింపుచు వాలములు పైకెత్తి ఆ ద్వారములు ఎందు తిరుగుతున్నాయట. యుద్ధం చేసేటువంటి నైపుణ్యులు నారే 1,00,000 కంపటీలు రాయవీర వర్గము 11 అక్షోహిణి సైన్యము 6,000 వల్లవులు 3,000 తిరుమందులు అందరూ ముస్తీదై ఒక్క పెట్టుని దొనకుండంత గగ్గోల పడిపోయినదండి. అప్పుడు 7 ఏళ్ల ఏకాంతము 3 ఏళ్ల ముచ్చట సర్వకులోతులు తెలిసినటువంటి వాడు మహానుభావుడు పల్లికొండయ్య. ఆ పల్లికొండయ్య భూత భవిష్యత్ వర్తమాన కాలములు త్రికాలములు తెలిసినటువంటి యొక్క విష్ణు భక్తుడు ఆయన. ఆ పల్లికొండ ఈ జన సమూహాన్ని ఈ గుర్రాలు విరగటం ఏనుగు విరగటము వీళ్ళందరూ అదురుపోయి ఎవరు వస్తున్నారని చెప్పి ముందుగానే సిద్ధపడటము ఇదంతా చూసి పల్లికొండ అంటారట 60 సంవత్సరములకు మన యాదవులకు అంకసరి గనుక ఆనాడు మా మామపౌరాజు చెరుకూరు యుద్ధముల చోళులతో యుద్ధము చేసిన నాడు నుంచి లెక్క చూస్తే అంకసరి రాని మనకు యుద్ధం లేదు. వాడెవడో మనకు శత్రువుడు కాడు. శత్రువు అయినట్లే ముందు రాయభారులు పంపించాలి. అదేదో రణభేరి వాయించాడు కాబట్టి ముందు మన రాయభారులు పిలిపించి కొంచెం పోతే ఆయన ఎవరైంది మనకు అర్థమైద్ది అని రాయభారులు పిలిపించి అబ్బాయి మన ప్రాంతానికి పరమట భాగాలు మన గుడికింత దగ్గర ఎవరో రాజు గుణహారులు ఎత్తాడు. కొద్ది దళం వచ్చింది, కొంత సైన్యం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి రాయభారులు పంపిస్తే ఆ రాయభారులు వచ్చి ఎన్నాళ్ళకు చూస్తే మీ యాదవా నిన్ను ఎన్నాళ్ళకు చూసామయ్యా నిన్ను నీ రణభేరి వాయిస్తే రణభేరి పగవారు గందరగోళంగా ఉంది. కాదులయ్యా నేను పట్టణానికి వస్తున్నాను, ఇట్లా ఆవులకు జరిగింది, అక్కడ నీళ్లు మేతలు లేవు, ఎకి నా పట్టణం రావడం మంచిది కాదు కదా. గవిట్ లోపల గౌడి శక్తులకు పెట్టుకుని ఈ గవిట్ లోపల నానా దేశములు తిరిగి వచ్చినటువంటి దీనులు కనుక ఏకీయుడు ఎలా సంభవిస్తుందో పట్టణానికి ఎకీయులు వస్తే మా చిన్నతల్లి ఏమంటుందో మా తమ్ముళ్ళు ఏమంటారో అని వెనక పెద్దలు చేసిన ప్రకారంగా
ఆవలకు దొడ్డు కుడుపు చేసి జాతర చేసి శాంతిపరిచి అప్పుడు నేను పట్టణానికి రావాలని ఇక్కడ దిగాను. మా తమ్ముడు ఐతమరాజుతో మా పెద్దలతో చెప్పమన్నాడు. ఆహా సంతోషపడి వచ్చి ఆ రాయభారులు కుందేడు లఘువును ఉరికిపోయారమ్మను ఆ పల్లికొండకు నేడు పడిసాగి మ్రొక్కి అయితండగా నేను అస్తమనెత్తి మ్రొక్కి, అయ్యా ఎవరనుకుంటుని మీరు, ఎందుకు ఈ ఘోష? అతను ఎవరో కాదు ఆవలన్నా, నేను ఆయన ఎవరో కాదు ఆవలన్నా అంటే కాటమరాజయ్య ఉదాహరణ ఎత్తాడండి. అనగానే యాదవులంతా సంతోషపడ్డారట. సంతోషపడి అన్న వస్తున్నారంటే తమ్ముడు ఐతమరాజు, మరి అల్లుడు వస్తున్నారంటే బాగా పల్లికొండ, వీళ్ళందరూ కలిసి పినతల్లి శ్రీదేవి పట్నం మహా సంతోషమైపోయినది. సంతోషమైపోయి అప్పటికప్పుడే పట్నమును శృంగారింపు చేశారు. ఆ పట్నంలో రాజు వస్తున్నాడని ముత్యాల ముగ్గులు నేడు ముగమ రుగు చల్లులు రత్నాల కొట్టించి రంగు వల్లులు తీర్చి ముత్యాల కొచ్చు పట్నములో ముగ్గులు ఎవరు పరచో తండ్రి ముగ్గులు ఎవరు పరచో తోరణముల రంగు వల్లరు తీర్చి మావిడాకు తోరణములు మంచిలో గిళ్ళు. అయ్యా పట్టమును శృంగారించి పరిపరి విధముల కొత్త చీరలు గట్టి కోమరలు కొంత అప్పలు చెల్లెండ్రు అత్తలు మొదలుగా ముప్పైన కత్తలు తండ్రో అయ్యా వదిన మరదండో రాగో సంతోషము పట్టలేక నేను సఖీలందరూ వస్తున్నారని ఆశ్చర్యపడుతూ మహా సంతోషపడి రాజు వస్తున్నాడని రాజులు కదలని కాటమరాజు వస్తున్నాడని ఆయన మహా సంభ్రమంతోటి అక్కడ చేయాల్సిన పని చేసి ఇది ఆవలకి ఆ నుంచి రాజులు పట్టణంలోకి తీసుకొద్దామని వాయిద్యాలు మోగించుకుంటూ సకల సంభ్రములతోటి దొనకున్న ప్రజలు ఐతమరాజు అయ్యా కడయావుల రాజు ఎరనయ్య మొదలగు యాదవులంతా మొత్తం బయలుదేరి అశ్వములు ఎక్కి బాధలు అందరూ కదిలేరి. కొంతమంది అశ్వం ఎక్కేవాళ్ళు, కొంతమంది పాలకీలు ఎక్కి, కొంతమంది రథముల్లో కూర్చొని ఈ వాయిద్యములు వాయించుకుంటూ ఈ ఆడవాళ్ళ పాల బిందెలు తీసుకుని కాటమరాజు పాదముల మీద పాలధార పోద్దామని ఈ విధంగా పంచమహావాద్యములతోటి పరగంగ గదలి అన్నను పలకరించుకొని కుశలా ప్రసన్న వేచి కుమలాక్షులంతా ఆ గురహారుని మరలా తీసి కోడెలకు ఎత్తించి ఈ దొనకొండకి రాజు బయలుదేరి వస్తుంటే ఆడవాళ్ళంతా పాలు పోసుకుంటూ ఆ పాల మీద నడుపుకుంటూ తీసుకుని వచ్చి మహా సంతోషంగా ఆలమందున దోలకొచ్చి అక్కడ ఒక చోట మంద విడిదిరి చేసి తల్లి ఉన్నదే పని తల్లి శ్రీదేవి లక్కసరి మేడ చెల్లెలు త్రవించినది చెంగల్లో బావి అగు మంచు త్రవించినది అగ్గనాల బావి గంగు రేగు నీడ బంగారాల బయట బాలరాజులు బంగారాలనేటువంటి గరుడి తెత్రా రాళ్ళు గుళ్ళు దేవుని గుళ్ళు వద్ద గురు తెరుగు శంభని గుడికి దాపునాను హనుమంతుడు సావిడి మీదుగా బయలుదేరి తల్లి ఉన్నటువంటి యొక్క మేడకు తల్లి వచ్చారండి కాటమరాజు. కాటమరాజా రానాయనా. అమ్మా బాగున్నావా? ఎలా ఉన్నావు నాయనా? తమ్ముడు ఎర్రయ్య క్షేమమే కదా? మన గోసంపదలన్నీ క్షేమంగా ఉన్నవా? తమ్ముడు నేను బాగానే ఉన్నావమ్మా, కానీ మన గోసంపదలే నీరు మేత లేక క్షీణించిపోయాయి. వాటి వెతలు చూస్తుంటే కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. బాధపడకు నాయనా, ఇక నుండి నీవు గో సంరక్షణకై ఎక్కడికి వెళ్ళవద్దు. ఇక్కడే ఉండి గోవులను రక్షించుకుందువు గాని. లేదమ్మా, దక్షిణాంధ్రం వైపు పచ్చిక బాగా ఉన్నదని తెలిసి తరలి వెళుతూ మార్గ మధ్యమున మిమ్మలను చూసి వెళదామని వచ్చాను. దక్షిణాదికా? ఇక్కడ మనకేం తక్కువని? గోవులకు సరిపడా నూతులు చెరువులు తవ్వించి వాటిని సంరక్షించుకుందాం. ఎక్కడ నూతులు, ఎక్కడ మేతలు, ఇవన్నీ సాధ్యము కానివి తల్లి. లేదు నాయన, నీవు దక్షిణ దేశం వెళ్ళుట నాకిష్టం లేదు. అక్కడ మీ పినతండ్రి పోలురాజును 7 తరముల నాటి మీ తాత ముత్తాతలను చంపిన చోళరాజ వంశీకులున్నారు. వారికి మనకి మధ్య పగలున్నవి నాయనా.
వారు నీకు కూడా ఏదైనా కీడు తలపెడతారేమోనని భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? కాటమరాజు గోపాలకుడే కాదు, శత్రువుల పాలిటి సింహస్వప్నం. 7 ఏళ్ల వయసులోనే మా తండ్రిని చంపిన వాలికేతువును మత్తు పెట్టిన ధీరుడనమ్మా. పోని ఒకవేళ నీవు చెప్పినట్లు వారేదైనా కీడు తలపెడితే కత్తికో కండగా నరికి మన 7 ధర్మం నాటి పగలకు ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. నీ శౌర్య ప్రతాపాలు నాకు తెలియనివి కావు. కానీ లేదమ్మా, తరతరముల నుండి మనకు గోసంపదే కదా ముఖ్యం. నేడు వాటిని సంరక్షించే బాధ్యత నాపై ఉన్నది కనుక ఆలోచించక నన్ను ఆశీర్వదించమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. నాయనా కాటమయ్య, నీ భార్య వీరగంగ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నది. ఒక్కసారి పలకరించి వెళ్ళు నాయనా. అలాగేనమ్మా. ఈ విధంగా పిడతల్లి కుమారుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే సమయంలో ఇతర ఊళ్ళ నుంచి రాజు వస్తున్నారని ప్రజలు ఎంతో మంది తండోపతండములుగా వస్తున్నారట. అట్లా వస్తున్న సమయంలో తన భార్య ఉన్నది కాటమరాజు యొక్క భార్య నెత్తికిని కత్తికి తలంబ్రాలు పోసి చేసుకున్నాడు మరలవారి వీరగంగ. అయినటువంటి యొక్క భార్య గృహంలో ఉండి మీరా వచ్చారా? ఇన్నాళ్ళకు నా మీద దయ కలిగిందా స్వామి? ఎలా ఉన్నారు? గోసంపదలు ఎలా ఉన్నవి? గోవుల పరిస్థితి ఏమీ బాగాలేదు వీరగంగ. పరమేశ్వర, ఏమైనది? వర్షాలు లేక పచ్చిక లేక మిక్కిలి గోవులు మృత్యువాత పడినవి. ఆ అందులకే దక్షిణ దేశం వైపు నీరు మేత సమృద్ధిగా ఉన్నవని తెలిసి ప్రయాణమై వచ్చాము. కూర్చోగంగా. మళ్ళీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నారా? కొంతకాలమైనా ఇక్కడ ఉంటారనుకున్నాను. ఉండాలని ఉన్నా ఉండలేని పరిస్థితి గంగా. మన సుఖ సంతోషాల కంటే గోవుల సంరక్షణే మనకు ముఖ్యం. అవును, అయినా మీ కర్తవ్య దీక్షలో పడి నన్ను మర్చిపోరు. నేనెక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నా హృదయంలో నీ స్థానం పదిలంగా ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది నాదా. మీ ఆశయ సాధనకు నేనెప్పుడూ అడ్డురాను. నీ మనసు నాకు తెలుసు గంగా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, మరి వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? తొందరలోనే వస్తాను. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వస్తాను గంగా. ఆ మహాతలి ఇంతవరకు దాన్ని మహాత్ములు చూశాలే అనుకొని ఏమిటి మాట్లాడకుండా మౌనముగా వెళ్ళిపోయినది. తన శిబిరములోకి తరుణితాచేర్యను. ఈ బసవన్న దొరికిన పట్నంలోకి ఏడ్చి అప్పుడు అంటున్నారట ఆ తల్లితో, అమ్మా నువ్వు ఎన్నున్నా గాని రేపు రుద్దుపరిచే వరకు నేను వెళ్ళిపోవాలి. మరి దొడ్డి గుడుపు చేసి ఆవలకి పొంగలు చేసి ఇలాంటి జాతర చేసి వెళ్ళిపోని చెప్పి తల్లికి చెప్పి మరునాడు కాటమరాజు దొనకొండ నుంచి నెల్లూరుకి ప్రయాణమై ఉన్నారట. జయ సుభద్రమాన గోవిందో. మంగళమో జయ మంగళము, మంగళమో జయ మంగళము, కాటమరాజుకి గంగా భవానీకి, కాటమరాజుకి గంగా భవానీ. పుట్ట లోపల పుట్టి పుట్ట లోపల వెలసి పుట్టగి నీ సొమ్ము అప్పగించి, పుట్ట లోపల వెలసి పుట్ట లోపల పుట్టి పుట్టగి నీ సొమ్ము అప్పగించి, గట్టిగా యాదవులు గణముగా చేసేరు బాగాది గంగమ్మ నీ గారది. జయ మంగళ శుభ మంగళం. పాలేటి వీరులకు పంచలింగాలకు భాసిగము కట్టిన బసవన్నకు, పాలేటి వీరులకు పంచలింగాలకు భాసిగము కట్టిన బసవన్నకు. జయ మంగళ శుభ మంగళం. ఎల్లడేను వెనక్కి ఆడబోతీవమ్ము మళ్ళీ ఆడవస్తేవి మా బాలట, ఎల్లడేను వెనక్కి ఆడబోతీవమ్ము మళ్ళీ ఆడవస్తేవి మా బాలట. జగ
జగతికెల్లా పరం జ్యోతివమ్మ జయ మంగళ శుభ మంగళం. సుభద్రమాని గోవిందో. అశేష ప్రజానీకానికి నమస్కారం. కారణజన్ముడైన కాటమరాజు చరిత్ర ఇంతవరకు పుస్తకం రూపంలోనే ఉన్నది. అది కూడా అందరికీ అందుబాటులో లేదు. అందువలన ఆ మహానుభావుని చరిత్రను అందరికీ అందజేయాలనే సంకల్పంతో సిడి రూపంలో నిర్మించిన కాటమరాజు ఆవుల మేపు అనేక అర్థాన్ని ఇంతవరకు చూశాం. త్వరలో గంగతర్కవారము, నెల్లూరు రాయభారము, ఎర్రగడ్డపాటి యుద్ధము వరకు రెండో భాగంగా సిడి రూపంలో రాబోతుందని తెలియజేయడం సంతోషం.